హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 25వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. అత్రి మహాముని అగస్త్య మహర్షితో కార్తీక వ్రత ప్రభావాన్ని గురించి చెప్తూ అంబరీషుడి చరిత్రని ఈ విధంగా చెప్పాడు. నాభాగుని కుమారుడైన అంబరీషుడు సప్తద్వీపాల మధ్యలో ఉన్న ధాత్రి మండలానికి అంతటికి ఏకఛత్రాధిపతి అయ్యాడు. ఎన్ని సిరి సంపదలున్నా అతనికి అవి రుచించలేదు. ఈ వైభవాలు తమస్సు కోసం తెరిచిపెట్టిన గుమ్మాలు. ఈ కనిపించే ఐశ్వర్యమంతా కలలో కనిపించే సంపద లాంటిది. ఈ జగత్తు అంతా భ్రమే. కాబట్టి అటువంటి దాన్ని పట్టుకుని ప్రాకులాడడం వెరితనం అని నిశ్చయించుకుని సర్వేశ్వర అర్పణంగా స్వధర్మాల్ని నిర్వర్తిస్తూ ఈశ్వర భక్తులు చెప్పినట్లు రాజ్యపాలన చేస్తూ సరస్వతీ తీర పుణ్యప్రదేశంలో వశిష్ఠుడు, గౌతముడు, అశిలాదుడు మొదలైన మహర్షుల ఆధ్వర్యంలో ఎన్నో యజ్ఞాలు చేశాడు. భక్తి సుధారసమే పరమప్రేయంగా కలిగిన వారెవ్వరూ కూడా తుచ్చ సుఖాల కోసం ప్రాకులాడరు. అంబరీషుడు కూడా ఈ విధంగానే భక్తి యోగాన్ని తపఃపూర్వకంగా పెంచుకుంటూ భార్యాగృహాదుల్ని క్రమక్రమంగా త్యజించి నిర్మలుడు, నిశ్చల చిత్తుడు అయ్యాడు. ఆ అంబరీషుడు ప్రతి సంవత్సరం ద్వాదశి వ్రత మూలకంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధింపదలచి తోడు నీడల అన్నిటిలోనూ తనకి సహధర్మచారిణిగా ఉన్న భార్యకి తన సంకల్పాన్ని తెలియజేశాడు. సతీపతులిద్దరూ దీక్ష వహించారు. వ్రతం ముగిసింది. కార్తీక మాసంలో 3 రాత్రులు ఉపవసించి మర్నాడు తెల్లవారుజామున కాళిందీ జలాలలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని సకలోపకరణ పూర్వకంగా అభిషేకించి గంధమాల్యాదుల్ని అర్పించి విష్ణువుని ధ్యానించి 10 కోట్ల ధేనువుల్ని రప్పించి వాటి కొమ్ములకి బంగారు కొమ్ములని, గిట్టలకి బంగారు గిట్టల్ని తొడిగించి వస్త్రాల మాలల చేత అలంకరించి వాటిని దూడలతో సహా బ్రాహ్మణోత్తములకి విధి విధానపూర్వకంగా దానాలిచ్చి సంతర్పణ చేశాడు. ఆ బ్రాహ్మణులు పరమప్రీతులై భుజించి అంబరీషుడికి పారణకి అనుమతిచ్చారు. ఆ రాజు పారణ చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహర్షి అతిథిగా వచ్చాడు. అంబరీషుడు ఆ మునీంద్రుడికి సముచిత పూజలు చేసి అతన్ని భోజనానికి రమ్మన్నాడు. ఆ తపస్వి అందుకు అంగీకరించి మధ్యాహ్నం చేయవలసిన సంధ్యావందనాది క్రియలు నిర్వర్తించడానికి కాళిందీ నదికి వెళ్ళి అందులో మునిగి బ్రహ్మధ్యానం మొదలుపెట్టాడు. ఇంకా అతను ఒళ్ళు మరిచిపోయాడు. ఎంతసేపటికి బయటికి రాలేదు. ద్వాదశి ఘడియలకి ఒక్క అర్ధముహూర్త కాలం మాత్రమే ఉంది. ఆ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోయే లోపల పారణ జరగాలి. బ్రాహ్మణుల్ని కాదని భుజించకూడదు. పిలిచిన అతిథి రాడు. ధర్మ సంకటం ఏర్పడింది. అంబరీషుడు చింతాక్రాంతుడై వ్రతానికి ధర్మానికి భంగం కాని మార్గమేమిటా అని ఆలోచించి పండితోత్తముల్ని పిలిచి మార్గం అడిగాడు. వారు, అంబరీష, పూర్వజన్మలో నీకు కొంచెం పాప విశేషం ఉండడం వలన ఈ అనర్థం వచ్చింది. నీ బుద్ధి చేత దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనుకూలిస్తుందో అలాగే చెయ్యి అని ఆ పండితులు చెప్పారు. అప్పుడు ఆ అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయాన్ని వినండి. ద్వాదశి నిష్టను విడవడం కంటే విప్రశాపం అధికమైనది కాదు. జలపారణ చేయడం వలన బ్రాహ్మణుణ్ణి అవమానపరచడమూ కాదు, ద్వాదశిని విడవడమూ కాదు. అప్పుడు దూర్వాసుడు నన్నెందుకు నిందిస్తాడు? నిందించడు. నా పూర్వపుణ్య ఫలం కూడా నశించదు. కాబట్టి జలపారణం చేసి ఊరుకుంటాను, అంటే నీటిని మాత్రం త్రాగి ఊరుకుంటాను అని చెప్పి వారి ఎదురుగానే శ్రీ విష్ణుపాదోదక తీర్థాన్ని 3 సార్లు ఉద్ధరణితో పానం చేశాడు. అంబరీషుడు జలపానం చేసిన మరుక్షణంలోనే దూర్వాస మహర్షి స్నాన జపాల్ని పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాడు. వెంటనే అంబరీషుడు చేతులు జోడించి ఆ మహర్షి ఎదుట నిలబడ్డాడు. భోజనానికి ఆహ్వానించాడు. ఆ మునీంద్రుడు దివ్యజ్ఞానం వల్ల సంగతి గ్రహించి కోపంతో
ముఖం చిట్లించి మహారౌద్రాకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఓరీ మదాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నువ్వెందుకు భుజించావు? ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యం! ఎంతటి ధర్మపరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి పెట్టకుండా తాను తినేవాడు మలభక్షకుడవుతాడు. అటువంటి అధముడు తరువాతి జన్మలో పురుగై పుడతాడు. నువ్వు భోజనానికి బదులుగా జలాన్ని పారణ చేశావు. అయితే అది కూడా భోజనంతో సమానమైనదే. నువ్వు అతిథిని విడిచి భోజనం చేశావు కాబట్టి నువ్వు నమ్మకద్రోహి అవుతావు, కానీ హరిభక్తుడు ఎందుకు అవుతావు? శ్రీహరి బ్రాహ్మణ అవమానాన్ని సహించడు. మమ్మల్ని అవమానించడం అంటే శ్రీహరిని అవమానించడమే. నీ వంటి హరినిందాపరుడు మరి ఇంకొకడు లేడు. నువ్వు నేను మహాభక్తుడనని అతి గర్వం కలవాడివై ఉన్నావు. ఆ గర్వంతోనే నువ్వు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపారణాన్ని చేశావు. అంబరీష, నువ్వెలా పవిత్ర రాజు కుటుంబంలో పుట్టావురా? నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపానికి గడగడా వణుకుతూ చేతులు జోడించి, మహానుభావ, నేను ధర్మహీనుణ్ణి. నా అజ్ఞానం చేతనే ఈ కార్యం చేశాను. నన్ను క్షమించండి, రక్షించండి. బ్రాహ్మణులకి శాంతే కదా ప్రధానం. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యాలు కలవారు కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాల మీద పడ్డాడు. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుడి తలని తన ఎడమకాలితో తన్ని, దోషికి శాపమియ్యకుండా ఉండకూడదు. నువ్వు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడువైన బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యం గాని సింహాసనం గాని లేనటి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాణ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగా పుట్టుదువుగాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించాడు. ఇంకా కోపం తగ్గినందువల్ల మళ్ళీ శపించడానికి దూర్వాసుడు సిద్ధమవుతూ ఉండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుడికి ఏ అపాయము కలగకుండా ఉండడం కోసం అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు. కానీ దూర్వాసుడు ఇంకా కోపంతో తన తల నుంచి ఒక జటని ఓడపెరికి నేల మీద విసిరికొట్టాడు. ఆ దెబ్బ నుంచి కాలాగ్ని వంటి ఒక కృత్య జన్మించి కత్తిని జళిపిస్తూ అంబరీషుడి పైకి వచ్చింది. అంబరీషుడు కొంచెమైనా చలించకుండా విష్ణుధ్యానమగ్నుడై నిలిచాడు. అంతలోనే సుదర్శన చక్రం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ ఆ కృత్యని సంహరించేసింది. తరువాత ఆ సుదర్శన చక్రం దూర్వాసుని మీద పడబోయింది. అంతటి దూర్వాస ముని భయభ్రాంతుడై ప్రాణరక్షణ కోసం దిక్కుల్లో పడి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ చక్రం అతన్ని వెంబడించింది. మహా తేజస్సుతో చక్రాయుధం దూర్వాసుని తరుముతూ ఉంది. దూర్వాసుడు తనని కాపాడమని భూలోకంలో ఉన్న మహామునుల్ని, దేవలోకంలో దేవేంద్రుణ్ణి, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినా ఆ చక్రాయుధాన్ని మళ్లించడం మా తరం కాదని చెప్పి ఆ దూర్వాసుణ్ణి కాపాడలేకపోయారని అత్రి మహర్షి అగస్త్యమునితో చెప్పాడు. ఇలా కార్తీక పురాణంలో 25వ రోజు పారాయణం సమాప్తమైంది. తర్వాతి భాగంలో దూర్వాసుడు ఆ సుదర్శన చక్రం నుంచి ఎలా రక్షింపబడ్డాడో, అంబరీషుడు వృత్తాంతమేమిటో చెప్పుకుందాం. హరి ఓం.